హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము మహాశివరాత్రి సందర్భంగా రామప్ప పోదాం అనుకుంటున్నాం. రామప్ప పోవడానికి ఈ కార్ని యూజ్ చేస్తున్నాం. ఇదే కార్లో పోదాం అనుకున్నాం. అందుకే దీన్ని మంచిగా క్లీన్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళు నా కూలోళ్ళు, వీడే నా డ్రైవర్, పర్సనల్ డ్రైవర్. వీడు నా క్లీనర్. మంచిగా రే, ఈడ కొద్దిగా మరకలు ఉన్నాయి. టైర్ మంచిగా గడుగు. చూడండి ఫ్రెండ్స్, తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు అన్న. ఈ నెల జీతం ఇద్దాం. సరే, నెల జీతం పని చేయి, తర్వాత సార్ ఇట్లా అడిగితేనే నాకు ప్రతిరోజు జీతం అయితే. అరే ఇస్తారా? ప్లీజ్ సార్. వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. నువ్వే చూసుకోలేదు, చూసుకొని మాట్లాడు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు వీడు చూడండి మంచిగా అడుగుతుంది. 500 ఎక్కిద్దాం. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మా కార్ గడుడు అయితే మొత్తం అయిపోయింది. ఇది కారు మా ఫ్రెండ్ గారి నవంతి గారి, పెద్ద హెర్రీ కాడు. వాందే డీజిల్, వాందే కారు. ఈరోజు మేము ప్లాన్ వేసింది మేము ఓన్లీ మొత్తం అన్ని ఇచ్చి పడేస్తాం ఈరోజు. ఇప్పుడైతే మేము చిట్టాల నుండి రామప్ప బయలుదేరుతున్నాం. టైం అయితే సాయంత్రం 7 అవుతుంది. ఇతని పేరు శరత్, రఫీ, నా పేరు రఫీ. ముగ్గురం కలిసి వెళ్తున్నాం. 70 చిల్లర వస్తాయి. 70 కిలోమీటర్ దూరం ఉంటుంది. రామప్పలో శివుని టెంపుల్ ఉంటుంది. మహాశివరాత్రి కదా, మహాశివరాత్రి సందర్భంగా ఫుల్ రష్ ఉంటాయి రామప్పల. అందుకే మేము కూడా ఒకసారి ఎట్లా ఫస్ట్ టైం పోతున్నాం. ఎట్లుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రామప్పకి వెళ్తున్నాం. రామప్ప చరిత్ర ఏంటంటే, ఇప్పుడు 13వ శతాబ్దంగా కట్టారు. దాన్ని కట్టినప్పుడు దాన్ని రామలింగేశ్వర ఆలయం అన్నారు. తర్వాత కాలక్రమేణా దాన్ని రామప్పగా మారింది. కాకతీయులు దాన్ని కట్టించినారు ఫ్రెండ్స్. ఇతను మా డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. చదువుకోలేదు, సర్లే చెప్పు ముచ్చటే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. రామప్పను మెయిన్ రామప్ప శిల్పి పేరు రామప్ప. రామప్ప ఆలయాన్ని కట్టించింది కాకతీయులు. పక్కకి వెళ్ళిపోతుంది డ్రైవర్. కాకతీయులు గణపతి దేవుడు ఈ రోజు చాలా కార్ వేసుకొని వస్తున్నాడు. చూసుకున్నట్టయితే ఇక్కడ లైటింగ్ తో మంచిగా దీని ఏమంటారు, కమాన్ ఉంది. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉంటుంది అక్కడ టెంపుల్ దగ్గరికి. పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ మందితో రష్ ఉండే. ఇక్కడ నుండి ముందు చూసుకోవాలి ఎట్లా. ఇక్కడ మేము ఎంట్రెన్స్లో, రామప్ప ఎంట్రెన్స్లో చూసుకున్నట్టయితే మీరు చెరుకు రసం విత్ ఫలూడా ఉందండి. ఫలూడా ఉంది ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే. ఇక్కడ రైట్ సైడ్ ఒక దుకాణం ఉందండి. ఇంకోటి భద్రకాళి టిఫిన్ సెంటర్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే మీకు ఏ యాత్ర అయినా కానీ మీకు టిఫిన్ సెంటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కమలాసన్ ఫుల్ వస్తుంది ఇక్కడ రామప్ప ఎంట్రీ ఫ్రెండ్స్. ఇది ఎంట్రీలో ఇక్కడనే ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియా. మరి ఎంట్రీ ఉంటుంది చూడాలి. మరి ఇంకా కారు ఉన్నది, చుక్కలు కావచ్చు. వచ్చేసి రామప్ప టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇక పార్కింగ్లో వెహికల్ పెట్టేసి మేము ముందటికి వెళ్తున్నాం. ఇట్స్ వేరే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే It's a chala clear sky. Sud is manding. It's too hot. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే జనంతో ఫుల్. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ రామప్పలో
టెంపుల్లో చాలా వేల మందితో ప్రత్యేకంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎటు చూసినా జనంతో నిండిపోయి రామప్ప ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క ఆట వస్తువులు కూడా ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ రోజే ప్రత్యేకంగా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. రామప్పలో ఉన్న ముందు సైడ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనంతో ఫుల్ రష్ అయిపోయి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యునెస్కో గుర్తించిన మొట్టమొదటి పెద్ద గుడి ఫ్రెండ్స్ రామప్ప టెంపుల్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. చూసుకున్నట్టయితే ఫుల్లీ లోడెడ్ విత్ పీపుల్. ఈ గ్యాప్ లేకుండా మనుషులు ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా చూసుకున్నట్టయితే కొన్ని వేల మందితో నిండిపోయి రామప్ప టెంపుల్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఈ టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం, ఎప్పుడైతే ఈ టెంపుల్ నిర్మించారో, ఎప్పుడైతే ఈ టెంపుల్ గురించి ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రాత్రి కావడం వల్ల కనబడట్లేదు. మొత్తం చుట్టుముట్లు ఎక్కడ చూసినా జనంతో నిండిపోయింది ఫ్రెండ్స్. ఇది మనకు టెంపుల్ లోపలికి పోవడానికి లైవ్ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనం దర్శనం వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దర్శనం దారి ఫ్రెండ్స్. జనాలతో కుప్ప కూడా ఉంది ఫ్రెండ్స్. వెళ్దాం పండి. చూసుకున్నట్టు ఫుల్ ఇది దర్శనానికి దారి ఫ్రెండ్స్. శంభో శంకర హర హర మహాదేవ. దారి ఫ్రెండ్స్. రామప్పలోని రామ దగ్గర టెంపుల్లో మేము ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేసాం ఫ్రెండ్స్. ఇది బయటకు వెళ్ళే దారి, టెంపుల్ నుండి బయటికి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టు మీరు చూడండి, ఇటు గుడి వెనక నుండి బయటికి